సోనియా, ఈ సీజన్ మొదటి నామినేషన్ ని మీరు మొదలు పెట్టారు. ఎలాంటి ఫేస్ రానిది, మురికి పందికి మనిషి రూపంలో ఉన్నావు. అదిగో ఆ దరిద్రం. ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ హోమ్ వైబ్ వైజ్ కానీ అసలు మీరు సూపర్. మీరు నవ్వించినట్టుగా మీకు ఉన్న ఎనర్జీ లెవెల్స్ అవన్నీ కూడా చాలా బెస్ట్ ఆఫ్ ద హౌస్. మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఆఫ్ ద హౌస్ సార్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్ కి రా. మాటలు అండ్ మనకి జరిగిన సిచ్యువేషన్స్, కిచెన్ లో జరిగింది రెస్పాన్సిబుల్ ఉండే మీరు కిచెన్ లో కంట్రోల్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ నెలలో ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. నీ గొడవ నాన్నతో కదా, మరి నాతో మాట్లాడడానికి ఏంటి? మీరు కూడా ఒక ఫోన్ చేయలేదు కదా వదినా? ఫస్ట్ నీ గుద్ద నువ్వు చక్కగా గడుక్కొని అప్పుడు నా గురించి మాట్లాడు. చూస్తున్నా స్టార్టింగ్ లో మాట్లాడిండు, బట్ దెన్ అక్కడ బయట ఒక్కడు కూర్చోవడం మనకు వచ్చినప్పటి నుంచి ఓవర్ యాక్షన్ జాస్తిగా ఉంది నీది. అన్నారు కదా, నేను పాటలు పాడతాను, నా రిలాక్సేషన్ ఈ పేటకనే మేస్త్రి నిరుపేదల పాలిట పెన్నిది. నాగమణికంట. చెప్పండి శేఖర్ పాషా గారు. హరే లంజాడుకుల్లారా, ఎట్లున్నారా? ఓ లాంజా బాగున్నావు. ఓకేనా? నేను చెప్పిన పాయింట్ యాజ్ ఎ కంటెస్టెంట్ ఓకేనా అంటే ఓకే కాదు. ఊరపందే నన్ను ఊరపంది అన్నాడా? వాడేమన్నాడో నాకు వినపడింది. నన్ను ఊరపంది అంటాడా? ది గ్రేట్ అడవి పందిని పట్టుకుని ఊరపంది అంటాడా? నేను అసలే ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోతున్నా. అందంగా ఉంది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సింపుల్, గదిలో వేసి గడపెట్టి మీద బొచ్చు కూడా వేయలేరు మీరు నా కొడకల్లారా. నాకు చెప్తారు సమాధానాలు. పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తే ఓ ఇలా ఇలా చేయాలి అని నువ్వు అప్పుడు మాట్లాడుతున్నావు. ప్రతి నిమిషం నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను కూడా అనాథనే, నాకు ముద్దు పెట్టవా?